దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీకోసం, మీ కుటుంబాల కోసం అనుదినము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కోసం, పరిచర్యల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. విశ్వాసము అనే అంశం మీద మనము ఎన్నో విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలం ఉందును. ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా అని ఆయన దగ్గర మోకాళ్ళు ఉని చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణించుము అని చెప్తున్నాడు. చాంద్ర రోగముతో బాధపడుతున్నాడు. వాడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడుతూ ఉంటాడయ్యా. మరి వాడిని నేను బాగు చేయలేకపోతున్నాను, వాడిని సాధువు చేయలేకపోతున్నాను. కనుక వాడిని బాగు చేయమని నేను మీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను. అది మీ శిష్యుల వల్ల కాలేకపోయిందని ప్రభు దగ్గర మోకాళ్ళుని ఈ వ్యక్తి ఆ యొక్క కుమారుని గురించి అడుగుతున్నట్లుగా మనకి అధ్యాయంలో మనకు కనబడుతుంది, ఈ వచనంలో కనబడుతుంది. అప్పుడు యేసు ప్రభు వెంటనే శిష్యుల వైపు చూసి ఏమంటున్నాడంటే, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఏమంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని, మీతో నేను ఎంతకాలం ముందును అని, ఎంతవరకు మిమ్మను సహింతునని వాని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళిద్దరిని శిష్యుల్ని గద్దించాడు, విశ్వాసము లేని తరము వారులారని. నిజంగా విశ్వాసముతో మనం ఏది పలికినా, విశ్వాసముతో మనం దేవుని యందు నమ్మకం కలిగి పట్టుదల కలిగి ప్రార్థించిన కార్యం జరిగిద్దని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరిగిద్ది. ఆ రోజు శిష్యులు కూడా మరి వారి విశ్వాసము కొదువుగా కనబడినట్లుగా ఉంది. విశ్వాసం కూడా లేదంటుగా అక్కడ ప్రభు వారిని గద్దించినట్లుగా మనకు కనబడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీలో నాలో విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం కదా. విశ్వాసం లేకపోతే దేవునికి మనం ఇష్టంగా బ్రతకలేం కదా. విశ్వాసం ప్రాముఖ్యం కదా. మరి ఈరోజు విశ్వాసము ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందుకని యేసు ప్రభు వారిని గద్దించి వాడిని నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ఆ చిన్నవాడిని స్వస్థపరిచాడు నట్లుగా ఆ వాక్యంలో రాయబడి ఉంది. అందుకు ఆయన 20వ వచనం, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల. విశ్వాసాన్ని గురించి భలే విషయాల్లో ఇక్కడ చెప్తున్నాడు. మీలో ఆవగింజంత విశ్వాసం కావాలి అని చెప్తున్నాడు. అల్ప విశ్వాసం కాదండి, అవిశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఆవగింజ మనం కూరలో వేసుకుంటాం. ఆ ఆవగింజంత ఉంటేనంట విశ్వాసముతో పలికే ప్రతి మాటకి కార్యం జరిగిద్ది.
అక్కడ విశ్వాసంతో పలికే ప్రతి మాట అద్భుతం జరిగిద్ది అని చెప్పి యేసు ప్రభు సాక్షాత్తు శిష్యులతో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు సంఘానికి, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో నువ్వు ఏది పలుకుతావో, విశ్వాసంతో ఏది మాట్లాడతావో అది నీ జీవితంలో జరిగిద్ది. విశ్వాసంతో నువ్వు ఏదైతే అడుగుతావో అది నీకు జరిగిద్ది. అందుకనే మీలో ఆవగింజంత విశ్వాసం ఉండాలంట. ఎంత అంటండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అద్భుతాలు జరుగుతాయి. కొండను ప్రలకించుకొని పోయి సముద్రంలో పడమంటే అది పడిపోద్ది. అలాంటి అద్భుతమును దేవుడు చేస్తాడు. కాబట్టి అలాంటి విశ్వాసం మనకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.